మేడ్చల్ జిల్లా ఫిర్యాదిగూడ కార్పొరేషన్లో మాజీ మేయర్ జక్కా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో దీక్షా దివాస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. అమరవీరుల స్తూపం, తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవంబర్ 29, 2009 దీక్షా దివాస్ పెద్ద ఎత్తున మా పెద్దలు గౌరవనీయులు మా కేసీఆర్ గారు దీక్ష చేసి నా తెలంగాణ రావాలి, నేను తెలంగాణ సాధించుకుంటా, నేను పోరాటం చేస్తా, నా ప్రాణం పోయినా సరే, నా ప్రాణం దాకా కూడా నా ప్రాణం త్యాగం చేసైనా సరే తెలంగాణ రావాలని చేసి ఆనాడు దీక్ష చేసినందుకే ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు పెద్ద ఎత్తున మొదటి సీఎం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా చేసిండు. ఇక్కడ ఐటీ రాష్ట్రంగా తయారు చేసిండు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు కలిసి. ఈరోజు చూస్తే మన వాళ్ళు ఎప్పటిలో 2 ఏళ్ళ సంది మొత్తం రైతులకు అన్యాయం జరుగుతుంది, దళితులకు అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏ బంధులు ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు, మన రైతు బీమా ఇస్తలేరు, ప్రతి ఒక్కరు కూడా బంద్ చేశారు. కేసీఆర్ కిట్ ఇస్తలేరు, పిల్లలకు 12,000, 13,000 పిల్లలు పుడితే ఇస్తున్నారు, అవి కూడా అన్ని బంద్ చేశారు. ఈరోజు ఫిర్యాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మన మాజీ మంత్రివర్యులు చామకూరు మల్లారెడ్డి గారు కేసీఆర్ గారి దీక్షా దివస్కి ముఖ్య అతిథిగా వచ్చేసి కేసీఆర్ గారు దీక్ష పూనుకున్న సందర్భం కానీ, లేకపోతే మిలియన్ మార్చ్ కానీ, లేకపోతే రైల్ రోకో కానీ, లేకపోతే సెంట్రల్లో లాబింగ్ కానీ, లేకపోతే వివిధ పార్టీలతో చేసిన గుర్తు కానీ, ఎన్నో వ్యూహాలు, ఎన్నో ఉద్యమ స్ఫూర్తులు, ఎన్నో ఎత్తుగడలు, ఎన్నో రాజకీయంగా ఎంతో మంది దగ్గర పోయి ప్రతి గడపకు వెళ్ళి కేసీఆర్ గారు అలా ఈ యొక్క కేసీఆర్ గారి దీక్షతోటి తెలంగాణని ఎంత ఎస్కలేట్ చేసినట్టు, ఎంత ఎత్తున తీసుకుపోయారంటే ఉబ్బెత్తున ఎగిసిపడిన కిరటం లెక్క ఈ యొక్క కేసీఆర్ గారు ఉద్యమ స్ఫూర్తి. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే, తెలంగాణ సాధించడం అంటే కేసీఆర్ గారు ఆయన కోరుకున్న అంకుటితమైన దీక్ష, కఠోర పరిశ్రమ ఈరోజు తెలంగాణ వచ్చింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఈరోజు